నాయుడు గారికి, గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి. కేంద్ర ప్రభుత్వము సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసి ఈ రోజు మాదిగలకు సరైన న్యాయము చేసిన విషయంలో వారు మాదిగ జాతికి మూల కారకులుగా మాదిగ జాతి సామాజిక ఉద్యమంలో భాగస్వాములై మాదిగ జాతికి అత్యంత ప్రాధాన్యతమైన ఏబిసిడి వర్గీకరణ సాధించడంలో ప్రధాన పాత్ర పోషించిన వారు గౌరవ నరేంద్ర మోడీ గారు. అదే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మాదిగ జాతి 30 ఏళ్ల ఆశయాన్ని నెరవేర్చడంలో ప్రధాన పాత్ర పోషించి మాదిగ జాతి ఆకాంక్ష ఏబిసిడి వర్గీకరణను ఈ రోజు సాధించడం జరిగినది. కాబట్టి మాదిగ ప్రజానికము మాదిగ ఉపకులాలు మానేశ్వరి మందాకృష్ణ మాదిగ గారి తరఫున వారికి వేలాది లక్షలాది ఉద్యమ అభివందనాలు తెలియజేస్తూ ఇక్కడికి చేరవచ్చిన నా మాదిగ మిత్రులందరికీ శ్రేయోభిలాషులందరికీ ఉద్యమ అభివందనాలు తెలియజేస్తూ ఎంఆర్పిఎస్ ఎంఆర్పి ఎప్పుడు వారికి నిరంబడి ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై మాదిగ, మహాలక్ష్మి మందాకృష్ణ మాదిగ నాయకత్వం, మాదిగ ఐక్యత, మాదిగ ఐక్యత. జై మాదిగ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై మాదిగ. ఈ రోజు ఆదోని పట్టణంలో ఈ రోజు విజయోత్సవ ర్యాలీ జరుపుకోవడం ముఖ్య ఉద్దేశం ఏమనగా గత 30 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటంలో భాగంగా మహాలక్ష్మి మందాకృష్ణ మాదిగ గారి అధ్యక్షతన అల్లు పేరుగని పోరాటంలో భాగంగా నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆర్డినెన్స్ వర్గీకరణ పట్ల ఆర్డినెన్స్ జారీ చేసిన విషయం మనకు అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారికి, ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఎంఆర్పిఎస్ తరఫున సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడికి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎంఆర్పిఎస్ ఎంఆర్పి తరఫున ప్రజానికం తరఫున ఎంఆర్పిఎస్ పోరాట సమితి కూడా ఎప్పుడు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ నా పేరు ఎప్పటి జీరాజు మాదిగ, ఎంఆర్పిఎస్ కర్నూలు జిల్లా నాయకులు మరియు ఎంఆర్పిఎస్ అనుబంధ సంస్థ నాయకులందరికీ ఉద్యమ వందనాలు. ఈరోజు 3 దశాబ్దాల కాలం పాటు ఉద్యమం చేసి ఈరోజు ఎస్సీ వర్గీకరణ సాధించాం. దాదాపు 30 సంవత్సరాలు సుదీర్ఘమైన ఉద్యమాలు చేపట్టి ఆ ఉద్యమాల్లో ఎంతో మంది అమరులయ్యారు మన తోటి సహోదరులు. ఇలా ఉద్యమం కొనసాగి ఈరోజు మళ్ళీ బీజేపీ ప్రభుత్వం మరియు కూటమి ప్రభుత్వము మనకు సానుకూలంగా నిన్నటి రోజున ఆర్డినెన్స్ తేవడం జరిగింది. దానివల్ల మాదిగ ఉపకులాలు అందరికీ ఎంతో విద్యా ఉద్యోగాల్లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాదు మనము ఇప్పటికే చాలా వెనుకబడిపడ్డాం. ఇక్కడ నుంచి మన కోట, మన భాగం ఎప్పుడైనా అట్లే ఉంటుంది. ముఖ్యంగా ఎస్సీఏ రెల్లి గ్రూప్ 1 రెల్లి కులం వాళ్ళు కూడా మన ప్రాంతంలో లేరు. వాళ్ళ సోదరులు మనకు ఉద్యోగాలు కూడా అన్ని విషయాల్లో మనకు వాళ్ళు కూడా మనకు అందుతాయి ఫలాలు. కాబట్టి భవిష్యత్తులో మాదిగ ఉపకులాలు అందరూ మన పిల్లల్ని బాగా చదివించుకొని ఖచ్చితంగా గొప్ప వాళ్ళని చేయాల్సిన అవసరము ఎంతైనా ఉంది. కాబట్టి ఇక్కడ విచ్చేసిన మన ఉద్యమ నాయకులందరూ మూకుమ్మడిగా వచ్చిన ఉద్యమ నాయకులందరికీ పేరు పేరున విజయోత్సవ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నా.